హిందువులు తమ ఇండ్ల ముందు నజర్ బట్టు లేదా భయంకరమైన ముఖం లాంటి మాస్క్ ను ఎందుకు పెడతారని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? దీని వెనుక ఒక ఆసక్తికరమైన కథ ఉంది. శివుడు ఈ భయంకరమైన జీవిని సృష్టించాడు. ఒకసారి జలంధర అనే రాక్షసుడు తనకు కావాల్సింది ఏదైనా తన సొంతమని అనుకునేవాడు. అతడు రాహు ద్వారా శివుడికి సందేశం పంపాడు. శివుడు పార్వతీదేవికి అర్హుడు కాదని, కాబట్టి ఆమెను తనకు అప్పగించాలనే సూచన ఇచ్చాడు. ఈ మాటలు విని శివుడు తీవ్ర కోపంతో రగిలిపోయాడు. అతని మూడవ కన్ను నుంచి ఒక శక్తివంతమైన సింహం లాంటి భయంకర జీవి బయటకు వచ్చి వెంటనే రాహు మీద దాడి చేసింది. భయపడిన రాహు శివుడికి క్షమాపణ కోరాడు. శివుడు అతన్ని క్షమించాడు. ఆ తర్వాత తన నుంచి వచ్చిన జీవి తన ఆకలి తీర్చడానికి ఏదైనా తినడానికి శివుడిని అడిగింది. శివుడు దానికి తన సొంత శరీరాన్ని తినమని ఆదేశించాడు. ఆ ఆదేశాన్ని పాటిస్తూ ఆ జీవి తన శరీరాన్ని తినడం ప్రారంభించింది. కొంత సమయం తర్వాత దాని ముఖం మరియు చేతులు మాత్రమే మిగిలాయి. కానీ దాని ఆకలి మాత్రం ఇంకా తీరలేదు. అప్పుడు అది శివుడిని ఇప్పుడు నేనేం తినాలి అని అడిగింది. శివుడు ఇలా సమాధానం ఇచ్చాడు: ఇక నువ్వు మానవులలో అత్యాశ, ఈర్ష్య, కామం, స్వార్థం వంటి చెడు గుణాలను తినాలి. ఈ పాత్రతో సంతోషించిన శివుడు ఈ జీవికి కీర్తి ముఖ అని పేరు పెట్టాడు. అంటే కీర్తి ముఖం. మరియు దాని చిత్రాన్ని దేవాలయాలు మరియు ఇండ్ల ఎంట్రన్స్ వద్ద పెట్టమని, అలా పెడితే నెగిటివిటీ మరియు చెడును తరిమికొడుతుంది అని ఆదేశించాడు.